పెదవులు కదలక జిమ్మతోనాత్మ జపించిన తారక మంత్రమది కదిపియులో వెళ్ళి కదలిడు గాలిని గలసిన తారక మంత్రమది పెదవులు కదలక జిమ్మతోనాత్మ గురుతుగ సప్త కోటి మంత్రములకు మూలం బగు మంత్రమది గురు భక్తులు నెదమరవకయనిసము గోప్యముగా జపించునది పెదవులు కదలక జిమ్మతోనాత్మ తారక మంత్రమది ఇతర మంత్రజ్ఞులకెల్లను ఎంతయునందగరానిదది మతవర్ణాశ్రమవాద్రవాదులకు హితవును తెలియకయున్నదది మతవర్ణాశ్రమ శాస్త్రవాదులకు హితవును తెలియకయున్నదది పెదవులు కదలక పెట్టిన తారక మంత్రమది చెలువుగ శేషాచల గురు కరుణను పొందిన వారికి సులభమది చెలువుగ శేషాచల గురు కరుణను పొందిన వారికి సులభమది తలపోయగ నరసింహదాసుమది తలపోయగ నరసింహదాసుమది నిలిచి చేసినది తలపోయగ నరసింహదాసుమది నిలిచి తరింపగ చేసినది పెదవులు కదలక జపించి తరించిన మంత్రమది పెదవులు కదలక పెదవులు కదలక పెదవులు కదలక ఊహాపోహల వేళ మోహాదుల చేతమాయ మునుగగనేలా దేహంబగు గుడి లోపల సోహంబను దైవమెల్చి చూడుము మనసా ఓ మనసా, విశ్వంబున కొందరు పామరులు గురుముఖంబున సోహం భావ రహస్యం బరయనేరక సోహమును పలుకు మాత్రమిరింగి కర్మేంద్రియంబగు నోట సోహం సోహం బని మాటి మాటికుచ్చరింతరు. మరి అది కర్మకే మూలంబగు గాని జ్ఞానమునకు మూలంబు కానిరదు. సోహంబను క్రియ తెలిసి పెదవులను బంధించి జ్ఞానేంద్రియంబగు జిహ్వను అనుసంధానంబు గావించుటే జ్ఞానయుక్తంబగు. అన్యకృత్యంబులు వృధాయాసంబులని చెప్పి మరియు ఇట్లనే